డైరెక్టర్ సందీప్ రాజు ఇందాక ఈవినింగ్ ఒక ట్విట్టర్ పోస్ట్ వేసిర్రు. దాంట్లో చాలా బాధపడుతుర్రు అనమాట. ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ కున్నది 11th 12th కి మౌగ్లీ సినిమా. కానీ ఆయన మనకు తెలుసు, ఆయన ఫస్ట్ సినిమా కలర్ ఫోటోకి నేషనల్ అవార్డు వచ్చింది, అదంతా అయింది. కానీ అది థియేటర్కి రిలీజ్ కాదు, ఓటీటీలో వచ్చింది బికాస్ ఆఫ్ లాక్డౌన్ అండ్ ఆల్. దాని తర్వాత ఆయన రవితేజ గారితో ఉన్నారు, రవితేజ గారితో సినిమా చేయాలి అది ఇది అన్నారు. ఒక 1-2 years అక్కడ వేస్ట్ అయిపోయింది, అది పెద్ద ప్రాజెక్టు. ఇక రవితేజ గారు వేరే వేరే కారణాల వల్ల ఆయన మంచి సినిమాలు తీయకూడదు అని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ సినిమా ముందుకు పోలేదు. ఇంత స్ట్రగుల్, లైక్ ఒక మంచి సినిమా తీసిన తర్వాత కూడా 3-4 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యి మళ్ళీ ఫండింగ్ కూడా పెట్టుకొని ఇదంతా చేసి ఒక యంగ్స్టర్ తోని ఒక మంచి సినిమా, ఆయన ప్రకారం ఒక మంచి సినిమా ప్రాజెక్ట్ మౌంట్ చేశారు. లైక్ బండి సరోజ్ లాంటి ఏమంటారు ఇండిపెండెంట్ ఆర్టిస్టులను తీసుకొచ్చి చాలా ఆఫ్ బీట్ డెసిషన్లు తీసుకొని ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా విత్ సమ్ సార్ట్ ఆఫ్ ఐడియా, సమ్ సార్ట్ ఆఫ్ కాంటెంట్ తోని ఒక ప్రాజెక్ట్ ని మౌంట్ చేసి ఆ సినిమా మేకింగ్ కూడా 1.5-2 years పట్టింది. ఆబ్వియస్లీ చిన్న హీరో అంటే ఇంకా ప్రొడక్షన్ కంపెనీ కూడా ఏవో ఇష్యూస్ ఉండే, సో ఫండింగ్ ఏదో అక్యుములేట్ చేసుకొని సినిమాని ప్రాజెక్ట్ చేసిర్రు, సినిమాని మౌంట్ చేసిర్రు, రిలీజ్ కి పెట్టిర్రు. సడన్ గా చిన్న చేపను వచ్చి పెద్ద చేప తిన్నట్టు మొన్న 5th రోజు రిలీజ్ అవ్వాల్సిన అఖండ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ కాక వాళ్ళు ఈ వీక్ కి అంటే 12th రోజు అఖండ 2 రిలీజ్ అవుతుంది అని న్యూస్ వస్తున్నది. సో ఆల్రెడీ పాపం మౌగ్లీ డేట్ అనౌన్స్ చేసుకుర్రు, సినిమా రిలీజ్ కి పెట్టుకుర్రు, ఇదంతా ప్లానింగ్ పెట్టుకున్నప్పుడు అఖండ లాంటి సినిమా వస్తే మౌగ్లీ లాంటి సినిమా రిలీజ్ అవ్వలేదు కదా, కుట్టుకపోతుంది కదా. సో అందుకని సందీప్ రాజు గారు పాపం చాలా బాధపడుతుండే. నా తప్పేమున్నది భయ్, నేను కష్టపడినా, నేను సినిమా తీస్తున్నా, లైక్ అన్ని ఏమేం చేయాలో అన్ని చేస్తున్నా, కానీ పెద్ద స్క్రీన్ పైన ఏ ఫిల్మ్ డైరెక్టెడ్ బై సందీప్ రాజ్ అన్న పేరు చూసుకోలేనేమో నేను. ఆ ఆవేదనలోంచి ఒక పోస్ట్ పెట్టిర్రు. చిన్న సినిమాలు పెద్ద హిట్ అవ్వడం అన్నది తెలుగు సినిమాలో ఉన్నది, ఒక పరంపర ఉన్నది. మనము హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం చూసినాం. ఆ సినిమా అప్పుడు కూడా సైకిల్ వచ్చేసి లారీ వచ్చేసి సైకిల్ తొక్కేస్తుంది అది ఇది అంటే, ఆ చిన్న సైకిల్ అన్నది పాన్ ఇండియా సినిమా అయింది హనుమాన్, చూసినాం మనం. సో ఇప్పుడు మౌగ్లీ సినిమాని ఈ రోజు రిలీజ్ చేయకూడదు, అఖండ 2 తోని కొట్టుకపోతుంది, ఆ ప్రవాహంలో కొట్టుకపోతుంది అని మనం షార్ట్ గా చెప్పలేము. మౌగ్లీ పెద్ద హిట్ కావచ్చు, కానీ ప్రొడ్యూసర్లకు కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు, వాట్ ఎవర్ రీజన్ సినిమాని పోస్ట్ పోన్ చేయాల్సి రావచ్చు. బట్ దీని తర్వాత మళ్ళీ సంక్రాంతికి మౌగ్లీ నిలబడలేదు కదా. సో ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు January 23, January 25 డెడ్ సీజన్ అంటారు దాన్ని, February కూడా కొంచెం డెడ్ సీజనే. సో ఇప్పుడు మౌగ్లీకి ఒక మంచి రిలీజ్ డేట్ వచ్చేదానికి అవకాశం లేదు. అట్లా అఖండ 2 తోని రిలీజ్ చేసేంత కాన్ఫిడెన్స్ ప్రొడ్యూసర్లకు ఉందంటే తెలియదు. సో అఖండ 2 మిస్టేక్ మౌగ్లీ లాంటి చిన్న సినిమాల్ని, ఇలాంటి క్రియేటివ్ డైరెక్టర్లని, ప్యాషనేట్ డైరెక్టర్లని బాధపడుతున్నది. దిస్ ఈస్ ద కాన్సిక్వెన్స్. బట్ అఖండ 2 లాంటి సినిమా 2025లో రిలీజ్ కావాలి. ఎందుకంటే పెద్ద సినిమా, ఆల్రెడీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నది. సో సినిమా రిలీజ్ అయితే కొంచెం థియేటర్లకి ఏమైనా డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగితే ఎంతో కొంత బిజినెస్ జరుగుతుంది. సో ఎట్ ఫేస్ వాల్యూ అఖండ 2 విల్ డూ మోర్ బిజినెస్ దెన్ మౌగ్లీ, అదైతే మనకు తెలుసు. కానీ ఇది ఒక కన్నండ్రం అనమాట. ప్యాషన్ ని మనం సపోర్ట్ చేయాలని ఉంటుంది, కానీ రియాలిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ పాత్. బాధేస్తుంది కొంచెం సందీప్ రాజుని చూస్తుంటే. బట్ చూద్దాం ఎటు పోద్దాం.